Welcome to 24 Technologies. What's our today's topic? Our today's topic is elastic IP addresses. What is elastic IP addresses? Okay. ఎలాస్టిక్ ఐపీ అంటే ఎలాస్టిక్ అంటే మనము వేసుకునే మిడ్డిల్లో చెడ్డీల్లో ఉండే ఎలాస్టిక్ కాదు. దిస్ ఈస్ డిఫరెంట్. మనకు ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్ అనేవి మన ఇన్స్టెన్స్ కానీ లేకపోతే సమ్ టైమ్స్ ఫైర్ వాల్స్ లో ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు మనకు టూ టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ మనకు అసైన్ అవుతూ ఉంటాయి. వాట్ ఆర్ దే? పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఈ రెండు అసైన్ అవుతూ ఉంటాయి. రైట్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది వచ్చేసి మనం ఏదైతే విపిసిలో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈ విపిసిలో మనం అజూర్లో తీసుకున్నామంటే వీనెట్ లో ఏవైతే మనం రేంజ్ తీసుకుంటామో ఇఫ్ దట్ ఈస్ డిఫాల్ట్ లో తీసుకున్న ఐపీ అడ్రసెస్ రేంజ్ లో నుండి అది అసైన్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వీటిని ఏమంటాం ప్రిఫిక్స్ ఐపీ అడ్రస్ కాదు, వీనెట్స్. ఆ వీనెట్స్ లో ఏవైతే మనం సబ్నెట్స్ క్రియేట్ చేసుకుని ఉంటామో ఆ సబ్నెట్స్ లో నుండి నాకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇదేది మనము కంట్రోల్ చేసేది. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది మనం ఎవరు కంట్రోల్ చేస్తున్నాము? దిస్ వన్ మనం. నేను క్రియేట్ చేసేటప్పుడు నేను ఏ రేంజ్ తీసుకోవాలి అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తాను. దెన్ వాట్ అబౌట్ పబ్లిక్ ఐపీ? మనకు దానికి కనెక్ట్ అవ్వాలి అన్న సమ్ టైమ్స్ మనము కొన్ని ఐపీ అడ్రసెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది సబ్నెట్స్ లో. ఆ యూజ్ చేసేటప్పుడు ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఈజ్ దట్ ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్? నో, 100% ఐఎస్పి అనేవాడు కాదు. బట్ ఎవరు అంటే నా సర్వీస్ ప్రొవైడరే. బట్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ సర్వీస్ ప్రొవైడరా, లేకపోతే అజూర్ ఈ సర్వీస్ ప్రొవైడరా, జీసీపీ, డిజిటల్ ఓషన్ అండ్ అలీబాబా, ఈ రకంగా మనకు మార్కెట్లో ఏవైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయో ఆ సర్వీస్ ప్రొవైడర్స్ నాకు ఇక్కడ పబ్లిక్ ఐపీ అనే దాన్ని నాకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీస్ ఆల్ ఆర్ చార్జబుల్. ఇవన్నీ ఏంటివి? చార్జబుల్. ఓకే, నాకు ఇక్కడ ఆల్రెడీ వస్తున్నాయి. మరి ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి సార్? ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? వీళ్ళు ఆల్రెడీ మనకి ఇస్తున్నారు కదా ర్యాండమ్ గా ఏదో ఒకటి అవైలబుల్ లో ఉన్నట్టు. మరి దెన్ వాట్ అబౌట్ ఎలాస్టిక్ ఐపీ? ఇక్కడనే అసైన సినిమా స్టార్ట్ అయ్యేది. ఓకే, ఏంటి ఆ పిక్చర్ అని చెప్పేసి అంటే 1 సెకండ్. ఇక్కడ నాకేది ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, నేను ఈసీటీలో ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను. ఓకే, లాంచ్ చేశాను. ఆల్రెడీ లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత నాకు ఒక పబ్లిక్ ఐపీ. పబ్ అంటే మనం రాత్రిలో పోయి అక్కడ తిరిగే ఆ పబ్బులు కాదు నాయన. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఇది ఎవడు ప్రొవైడ్ చేస్తున్నాడు నాకు? ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ అనుకో. క్లౌడ్ సిఎస్పి అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవాడు సెండ్ చేస్తున్నాడు. బట్ నేను ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ నేను యూజ్ చేయనప్పుడు దాన్ని ఏం చేస్తానంటే షట్ డౌన్ చేస్తాను. మేబీ స్టాప్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. ఈ రెండు షట్ డౌన్, స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పబ్లిక్ ఐపీ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ అగైన్ వాట్ యూ డిడ్, స్టార్ట్ చేసేవు దాన్ని. ఆ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ పబ్లిక్ ఐపీ అనేది మీకు ఏమవుతుంది? అసైన్ అవుతుంది. ఆ అసైన్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ గా లైక్ 192.169 వద్దు, వేరే తీసుకుంటాం. ఎందుకంటే అది మళ్ళీ అది ఏ రేంజ్కి వస్తుంది అంటే ప్రైవేట్ రేంజ్కి వస్తుంది. దట్ ఈస్ వై వేరేది ఏదో కూడా తీసుకుంటాం. 171.18.10.1 అని చెప్పేసి స్టార్టింగ్ లో అసైన్ అయింది. మళ్ళీ నేను స్టాప్ చేశాను, దాన్ని షట్ డౌన్ చేసి స్టాప్ చేసి అగైన్ ఐ స్టార్ట్. ఆ స్టార్ట్ చేసినప్పుడు నాకు సేమ్ వస్తుందా ఇక్కడ అంటే ఆల్వేస్లీ నో. మీరు కావాలంటే ఇన్స్టెన్స్ ఒకటి లాంచ్ చేసి
పబ్లిక్ ఐపీని ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, మీరు ఇన్స్టెన్స్‌ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూడండి. ఆ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ ఏదో ఒకటి వాడు ర్యాండమ్‌గా ఏదో ఒకటి ఇచ్చేస్తా ఉంటాడు. లైక్ 13 అనుకుందాం. 13.1.10.2 అని చెప్పేసి ఒకదాన్ని అసైన్ చేసి. కాబట్టి నేను రెగ్యులర్‌గా ఈ మిషన్ ఏదైతే ఉందో నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నా. ఈ రకంగా మాటి మాటికి డే బై డే నా వర్క్ అయిపోయిన తర్వాత నేను షట్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ వెరీ నెక్స్ట్ మార్నింగ్ నేను ఎప్పుడైతే లాగిన్ అవుతానో, స్టార్ట్ చేస్తానో, నా మిషన్‌ని స్పిన్ చేస్తానో ఇన్‌స్టెన్స్‌ను, ఆ టైంలో ప్రతిసారి ఇది చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ పిక్చర్‌లోకి ఎవడొస్తాడు, మన హీరో ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఏది ఏడబ్ల్యూఎస్‌లో అయితే. అదే అజూర్‌లో అయితే ప్రిఫిక్స్ ఐపీ అడ్రెసెస్ అని కాల్ చేస్తాం. ప్రిఫిక్స్ ఐపీ అడ్రెసెస్ అంటే ఈ ఎలాస్టిక్ ఐపీ అన్నా ప్రిఫిక్స్ ఐపీ అన్నా సేమే. మరి ఫ్రీ అకౌంట్స్‌లో మీరు ప్రిఫిక్స్ క్రియేట్ చేసుకోలేరు. బట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఐపీ అడ్రెసెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇస్తాడు. ఈ ఐపీ అడ్రస్ అనేది ఎలాస్టిక్ ఐపీలో మనం డాష్‌బోర్డ్‌లో ఎలాస్టిక్ ఐపీ అని చెప్పేసి ఇన్స్టెన్స్‌లో ఎలాస్టిక్ ఐపీ అని చెప్పేసి కింద ఒకటి మనకు ప్రొవైడ్ చేస్తాడు వాడు. ఆ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్‌ని క్రియేట్ చేసి ఒకటి మనం ఏం చేయాలి, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. లేదంటే అక్కడ క్రియేట్ అనే బటన్ లేకపోతే అలకేట్ చేసుకుంటున్నాం. అలకేట్ చేసిన తర్వాత నీకు ఆల్రెడీ ఏదన్నా ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉంది. రన్నింగ్ EC2 అనేది ఒకటి ఉంది. దీంతో ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ క్రియేట్, ఇక్కడ ఆల్రెడీ ఒక రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉంది. ఆ రన్నింగ్ ఇన్స్టెన్స్ కు నువ్వు దీన్ని ఏం చేస్తావంటే అసోసియేట్ చేస్తావు. ఏం చేస్తావు, అసోసియేట్ చేస్తాం. లేకపోతే రిజిస్టర్ వర్డ్స్ ఏవైనా ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేవు. బట్ అసోసియేట్ కానీ రిజిస్టర్ కానీ చేసినప్పుడు ఈ రన్నింగ్ ఇన్స్టెన్స్ కు ఇక్కడ నువ్వు ఏదైతే లైక్ 17.16.10.2 అని చెప్పేసి ఒకటి తీసుకున్నావు అనుకున్నాం. వాడు ఒకటి నీకు ప్రొవైడ్ చేసినాడు ఏదో ఒకటి, నువ్వు క్రియేట్ అన్న వెంటనే ఒక డెడికేటెడ్ గా నీకోసం. అది నువ్వు ఎన్నిసార్లు ఈ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో నువ్వు స్టార్ట్ చేసుకో. నువ్వు ఎన్ని టైమ్స్ ఈ ఆపరేషన్ చేసినా కూడా ఇది సేమ్ ఉంటుంది. ఎందుకు, నువ్వు దీన్ని ఏం చేసినావు, అసోసియేట్ చేసినావు. ఎవరితోటి, నీ EC2 ఇన్స్టెన్స్ తోటి. బట్ ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిందంటే నార్మల్ గా వాడు ప్రొవైడ్ చేసే దానికంటే ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది చార్జబుల్. కొద్దిగా చార్జెస్ అనేటివి ఎక్కువ పడతాయి ఎలాస్టిక్ ఐపీలో. ఓకే, అది నాట్ ఓన్లీ ఇన్స్టెన్స్ కనే కాదు, మనం దాన్ని అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ లో ఆ రకంగా అక్కడ కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఆటో స్కేలింగ్ లో తెలియదు, మనం ఆ టాపిక్ లో వస్తే చూద్దాము. బట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో కానీ ఈ టైంలో కూడా నేను ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేసుకోవాలనుకుంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ వీ కెన్ యూజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఇన్ సమ్ సర్వీసెస్. ఎక్కడ, ఏడబ్ల్యూఎస్ లో కానీ అజూర్ లో కానీ. బట్ నార్మల్ గా కంపేర్ అంటే ర్యాండమ్ గా వాడు ఫ్రీగా ఉన్నట్టు కాకుండా నీకోసం డెడికేటెడ్ గా ఒక ఐపీ అడ్రస్ ఇస్తున్నాడు కాబట్టి అవి కొద్దిగా చార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. వన్స్ ఒకసారి మీరు ఇది క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాప్ అండ్ స్టార్ట్ కొద్దిగా ప్లే చేయండి. చేసిన తర్వాత అబ్జర్వ్ చేసి తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్ గా డిలీట్ చేయాలి అంటే డిలీట్ కాదు, రిజిస్టర్ చేయాలి, అలకేట్ చేయాలి దీన్ని. ఇక్కడ ఏదైతే ఉందో నీ ఎలాస్టిక్ ఐపీ దానిలోకి వెళ్ళి రిజిస్టర్ ఆర్ అలకేట్, ఈ రకంగా డిసోసియేట్. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత నువ్వేం చేస్తావు, దీన్ని ఈ ఐపీ అడ్రస్ ను డిలీట్ చేస్తావు. నువ్వు రిజిస్టర్ చేసిన ఇన్స్టెన్స్ నుండి, నేను మ్యాప్ చేసిన ఇన్స్టెన్స్ నుండి తీసేసాను కదా, మళ్ళీ చార్జెస్ అంటే ఉంది కదా, అది అవైలబుల్లోనే ఉంది. నువ్వు యూజ్ చేయకపోయినా నీ కోసం ఒక ఐపీ అడ్రస్ ను వాడు ఇచ్చినాడు కాబట్టి నువ్వు దాన్ని డిలీట్ కూడా చేసేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఓకే, దిస్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి మనం అజూర్ లో కాల్ చేస్తాము. ఈ ప్రీఫిక్స్ అంటే దాంట్లోనే ఒక మీనింగ్ ఉంది. ప్రీఫిక్స్ డివైడ్ చేసి చూడండి. ఓకే, ప్రీఫిక్స్ ఈ రకంగా కూడా. ఓకే, టర్మినాలజీ వైజ్ డిఫరెంట్ గా యూజ్ చేస్తారు వర్డ్స్, బట్ ఫంక్షనాలిటీ వైజ్ ఆల్మోస్ట్ అన్ని సేమే ఉంటాయి అన్నమాట. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. సేమ్ టైం ఎవరికైనా అర్థం కాకపోయినా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు
వాట్సాప్లో ఆర్ ఎల్స్ నా కామెంట్ సెక్షన్లో నాకు పింగ్ చేయండి. నేను అవైలబుల్లో ఉంటే డెఫినెట్లీ ఐ గివ్ రిప్లై, ఐ విల్ క్లారిఫై. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించిన ల్యాబ్ కూడా చూద్దాం.